హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వ్యూస్. మన ఛానల్లో అయితే ఒక కొత్త సిరీస్ అయితే మొదలు పెడుతున్నాం. ఈ సిరీస్లో మనం అన్ని ట్రైలర్స్ అండ్ టీజర్స్ గురించి మైక్రో డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుంటాం. ఒకవేళ కుదిరితే మూవీస్ గురించి కూడా మైక్రో డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. దీనికంటే ముందు మన ఛానల్లో 2 సిరీసెస్ అయితే మొదలెట్టాం, అవైతే చూసేయండి. సో ఇవాళ మనం మాట్లాడుకోబోయే టీజర్ వచ్చేసి ది ప్యారడైజ్. జస్ట్ ఇప్పుడే దీని ప్యారడైజ్ మూవీ టీజర్ అయితే చూడడం జరిగింది. అంటే ఇప్పుడు కాదనుకోండి, మేబీ 1 or 2 hours అయిందేమో. ప్రస్తుతానికైతే టైం నా రాత్రి 8:36 అవుతుంది. చూడాలి ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేయడానికి, ఎడిట్ చేసి తర్వాత అప్లోడ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటానో. సో ఇక ఫస్ట్ ప్యారడైజ్ టీజర్ స్టార్ట్ చేయగానే స్టార్టింగ్లో అయితే ఒక ఆర్చ్ ముందైతే నాని నించుంటాడు. నాని పక్కన ఇక్కడే ఒక కుక్క కూడా ఉంది చూడండి. ఈ కుక్కనైతే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వరకు అయితే ఇది మాట్లాడుకోవాల్సిన విషయమే. సో ఈ షాట్ తర్వాత నెక్స్ట్ షాట్ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు ఈ ట్రైలర్లో నాని గారిని అయితే ఎన్ని లొకేషన్స్లో చూపెట్టారంటే నాకు తెలుసు, నేనున్నది అందుకేగా నేను చెప్తా. మెయిన్గా 5 లొకేషన్స్. ఒకటి ఈ ఆర్ట్ షాట్, తర్వాత ఒక రాజ్ భవన్ లాంటిది, అంటే మేబీ ఇది పార్టీ ఆఫీస్ కూడా అయ్యుండొచ్చు. అలాగే ఈ జైల్ సీక్వెన్స్, అలాగే మాలిక్ హౌస్ ముందర అయితే ఒక ఫైట్ సీన్ జరుగుతూ ఉంటుంది, షాంజీ మాలిక్ హౌస్ ముందర. దీని తర్వాత ది ప్యారడైజ్, అంటే నాని ఉండే చోటు పేరు ది ప్యారడైజ్ అనుకుంటా, మేబీ. సో ప్యారడైజ్ అని పెట్టారేమో మూవీకి టైటిల్. ఇక నెక్స్ట్ ఈ ఫస్ట్ షాట్ అయిన వెంటనే 3 షాట్స్ దాకా అయితే జుప్ 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 అని అయితే 3 షాట్స్ కూడా. అందులో ఫస్ట్ షాట్ వచ్చేసి ఈ రాజభవన్ లాంటి ఈ ఇంట్లో అయితే ఉంటుంది. ఇగో ఇదే చూసుకోండి. ఇక్కడ నాని తలపైన ఒక కిరీటం లాంటిది అయితే పెట్టుకున్నాడు. ఈ కిరీటాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, లాస్ట్ దాకా దీని గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెకండ్ షాట్ అయితే ఇదే. ఇది మనం అయితే ఇందాక ఆర్చ్ షాట్ చూసాం కదా, అందులో రెయిన్ పడడానికంటే ముందు షాట్. రెయిన్ పడడానికంటే ముందు అని ఎలా చెప్తున్నా అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ ఉంది, కానీ ఇటువైపు ఇక్కడంతా వాటర్స్ లేదు. సో అందుకే ఒక చిన్న గెస్, రెయిన్ పడలేదు ఇంకా అని చెప్పి. మేబీ ఈ వాటర్ అయితే వాళ్ళు ఉండేదే అక్కడే, అలా ఉంటారేమో అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇదైన వెంటనే వాళ్ళ దేవతది ఒక షాట్ అయితే ఉంటుంది. సో ఈ షాట్లో మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే మధ్యలో చెట్టు, చుట్టూ వాటర్ అన్నట్టయితే చూపిస్తుంది. దీని తర్వాత దీనిది ఇంకో షాట్ అయితే ఉంది, ఇందులో అయితే క్లారిటీగానే కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మధ్యలో చెట్టు, చుట్టూ నీళ్లు. మేబీ ఇది వాళ్ళే డిజైన్ చేసుకున్నదేమో, ఎందుకంటే ఇక్కడ పక్కలో అంతా చెత్త ఉంది కాబట్టి అందుకోసమే డిజైన్ చేసుకున్నారేమో ఇలా. వాళ్ళ దేవతకి చెత్త దూరం ఉండాలని చెప్పాము. అంటే ఇది నేనైతే చెప్పట్లేదు, మేబీ అలా ఉండొచ్చు అని అయితే చెబుతున్నా. సో ఈ షాట్ అయిన వెంటనే నెక్స్ట్ వీళ్ళందరూ రాజభవన్కి అయితే వెళ్తున్నారు. వాళ్ళు రాజభవన్కి వెళ్తున్నారని ఎలా చెప్తున్నా అంటే, ఇక్కడ తలపైన కిరీటాలు చూడొచ్చు. నెక్స్ట్ వీళ్ళపై రాజభవన్లో అయితే ఒక స్టాప్ వేసి ఉంటారు, ఇగో ఇక్కడైతే చూడొచ్చు. వీళ్ళందరికీ ముందు నానీస్ మదర్, అంటే మేబీ ఆవిడ మ్యాక్సిమం నానీస్ మదర్ అయి ఉంటారు. ఐ మీన్ నాని అంటే జడల్ వాళ్ళ అమ్మ. ఇక్కడే ఏదో డైలాగ్ అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అయితే ఇది ది ప్యారడైజ్ని ఒక టాప్ యాంగిల్ నుంచి అయితే చూపెట్టారు. దీన్నైతే మనం విక్రమ్ మాలిక్ బర్త్డే గురించి అయితే ఒక గ్లింప్స్ రిలీజ్ చేస్తారు, అందులో కూడా చూడొచ్చు. అంటే చుట్టూ చెత్త ఉంటే దానికి మధ్యలో వీళ్ళు ఉంటున్నారు. దే డోంట్ రెస్పెక్ట్ దెమ్, అంటే ఈ చెత్తలో ఉన్న వాళ్ళని వేరే వాళ్ళు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకుండానే చూస్తున్నారు. సో వాళ్ళని వాడుకొని మాలిక్ ఎలా ఎదిగాడు అన్నది ఈ స్టోరీ, తర్వాత జడల్ ఏం చేశాడు అన్నది ఈ స్టోరీ మొత్తం ఏంటుందని అయితే అనుకుంటున్నా. ఇక్కడికైతే ఒక పోలీస్ జీప్ అయితే వస్తుంది. ఎవరు ఏ తిక్క పని చేశారో తెలియదు, మేబీ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వస్తుందేమో. నెక్స్ట్ ఇలా ఫైర్ పక్కన నాని కాలు పెట్టే ఒక షాట్ అయితే ఉంది. దాని తర్వాత ఈ కాకి అయ్యి నుంచి ఒక షాట్ అయితే చూపెట్టారు. ఈ శ్రీకాంత్ డైలాగ్ ఈ కాకులతో అబ్జెక్షన్ ఏంటో తెలియదు, కానీ ప్రతి సినిమాలో కాకుల్ని పెట్టాల్సిందే అనే రేంజ్లో అయితే పెట్టాడు. ఈ కాకి అయ్యిలో కూడా ఇంకొన్ని కాకుల్ని చూపెట్టాడు. ఇక దాని తర్వాత ఫస్ట్ వచ్చే సీన్ అయితే జడల్ జైల్లో ఎక్సర్సైజ్ చేస్తున్న సీన్. ఇక్కడ జడల్ చేతులు పెడుతున్న వెంటనే ఆ ఫోర్స్కి వాటర్ అంతా సైడ్కి ఎగిరిపోవడం అయితే చూడొచ్చు. ఒక్క చెయ్యి అయితే ల్యాండ్ అయింది, ఇంకోటి ల్యాండ్ అవ్వలేదు. ఇది మంచి డీటెయిలింగ్ అనే చెప్పాలి. తర్వాత మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. అంటే ఇది ఎక్సర్సైజ్ కాదు, ఎందుకంటే కొంతమందిని అయితే కొట్టేశాడు ఇప్పటికే. సో ఇదైతే ఈ సీన్లో చూపెట్టాడు. ఇక్కడ అలాగే ఇక్కడ కొంతమందిని కొట్టింది అయితే చూపెట్టాడు. వీళ్ళందరినీ కొట్టిన తర్వాత నేను ఇంకా అయిపోలేదు, ఇంకా ఎనర్జీ ఉందని అయితే చూపిస్తున్నట్టయితే అనుకోవచ్చు ఇదైతే.
నెక్స్ట్ దీని తర్వాత డ్యాన్స్ సీన్ అయితే ఒకటి చూపెడతారు. వీళ్ళంతా మన జడల్ సైడ్ వాళ్ళే ప్యారడైస్ పీపుల్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే తలపైన ఆ కిరీటంని చూసి అయితే చెప్పొచ్చు. సో వీళ్ళంతా షికంజా మాలిక్ ఇంటి ముందరైతే డ్యాన్స్ చేస్తున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ సైడ్లో చూడండి, ఇది ప్రీవియస్గా విక్రమ్ మాలిక్ బర్త్డే వీడియోలో అయితే చూపెట్టాడు షికంజా మాలిక్ ఇల్లు ఇదే అని. తర్వాత మళ్ళీ ఆ జైల్ సీన్లో ఒక్క షాట్ అయితే చూపెట్టారు. అలాగే నెక్స్ట్ సీన్లో జడల్ అయితే ఇక్కడ తన ప్యాంట్ని సరి చేసుకుంటున్నది చూడొచ్చు. తన బెల్ట్ స్టైల్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఇందులో తన డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే. సో ఇది కూడా అదే సేమ్ షాట్. ఎందుకంటే మనం ఇక్కడ చూడొచ్చు గ్రీన్ షర్ట్, ఇక్కడ కూడా గ్రీన్ షర్ట్, ఇక్కడ కూడా సేమ్ షర్ట్ అయితే ఉంది. దీని తర్వాత జడల్ తన ఒక జడని వెనక్కి వేసుకునే డిఫరెంట్ స్టైల్స్లో అయితే చూపెట్టారు. ఒకటి సేమ్ ఇదే పార్టీ ఆఫీస్ సీన్లో, అలాగే ఇంకోటి హాస్పిటల్ ముందులాగా అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ప్లస్ మార్క్ అయితే చూడొచ్చు. అలాగే హాస్పిటల్ బయట వెయిట్ చేస్తున్న పేషెంట్స్ అనుకుంటా వీళ్ళందరూ. నెక్స్ట్ జైల్ సీన్లో కూడా జడని వెనక్కేసుకునే స్టైల్ని అయితే చూపెట్టారు. దీని తర్వాత వచ్చింది ఈ షాట్. ఈ షాట్ గురించి అయితే అస్సలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అందరినీ కొట్టేసిన తర్వాత హాయిగా చాయ్ తాగుతూ ఉన్నాయి, ఇంకా అయిపోలేదు, ఇంకా 100 మందిని పంపిన కొడతా అనే రేంజ్లో అయితే ఒక లుక్ ఇచ్చాడు. దీని తర్వాత వెంటనే షికంజా మాలిక్ది అయితే ఒక ఇంట్రో ఉంటుంది. ఇక్కడైతే మనం షికంజా మాలిక్ పక్కలో చూడొచ్చు, వాడికి బ్లడ్ అయితే అంటుకొని ఉంటుంది. అది వాని బ్లడ్ అయితే కాదు, మేబీ ఎవరినో కొట్టినప్పుడు ఎగిరిన బ్లడ్ అనుకుంటా. అది దీని తర్వాత ఇదేదో కోట లాంటిది, అంటే ఏదో రాజ్భవన్లా ఉంది. ఇక్కడైతే ఈ గుండోని అయితే గుర్తుపెట్టుకోండి, వీడి గురించి లాస్ట్లో మాట్లాడుకుందాం. వీళ్ళంతా వచ్చి ఇతనికి ఆపోజిట్ అయ్యారు. మేబీ ఇతను వాళ్ళ లీడర్ అయి ఉండొచ్చు, అంటే ఇతను కూడా మాలిక్ కిందే పని చేస్తున్నాడు అనుకుంటున్నా. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడైతే చూడొచ్చు నాని, అలాగే నాని వాళ్ళ మదర్ అనుకుంటున్నా. ఈమె ఎవరో కూడా తెలియదు నాకైతే ప్రెసెంట్ అయితే. సో ఇక్కడి నుంచి అయితే వీళ్ళు వాళ్ళకి ఆపోజిట్ అవుతారు. వీళ్ళైతే అందరూ గన్స్తో షూట్ చేసుకుని కొద్దిగా ఆపోజిట్ అవుతున్నట్టయితే చూపెట్టారు. ఇక్కడైతే ఈ షాట్లో గన్ షూట్ అయినప్పుడు వెనకాల ఏదో ఫ్లాష్ లైట్ అయితే వెలిగినట్టు అయితే అనిపిస్తుంది. అది గన్ షూట్ మరి అంతగా అయితే అనిపించదు. ఆ ఫ్లాష్ లైట్ తర్వాత అయితే గన్ షూట్ అని అయితే చూపెట్టారు, చూడొచ్చు ఇదైతే మనం ఇక్కడ. నెక్స్ట్ అయితే విక్రమ్ మాలిక్ అయితే ఇది ప్యారడైస్లోకి నడుచుకుంటూ వస్తున్నాడు. ఇక్కడైతే ప్యారడైస్ జనమంతా భయపడుతున్నట్టు అయితే చూపెట్టాడు. ఇక్కడ కొంతమంది వద్దని అడుక్కుంటుంటే ఇంకొంతమంది దండం పెట్టారు. కొద్దిగా జూమ్ చేసి చూస్తే విక్రమ్ మాలిక్ చేతిలో అయితే కత్తి ఉంది. వెనకాల ఉన్న వాళ్ళందరూ కత్తులు పట్టుకుని ఉన్నారు. వాళ్ళంతా ఒక పార్టీ జెండా లాంటిది అయితే ఏదో వేసుకున్నారు మెడలో. మేబీ అది వాళ్ళ పార్టీ శాలువా అనుకుంటున్నా. నెక్స్ట్ అయితే ఒక స్పెషల్ సాంగ్ అయితే చూపెట్టారు. దీన్ని అయితే చిన్న చిన్న ప్రోమోస్ అయితే చూపెట్టారు. మేబీ ఇవిడ ఖైద్ లాహోర్ అని అయితే అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ ఒకడు కెమెరా పెట్టుకొని దాన్ని షూట్ చేస్తున్నాడు. మేబీ ఐ థింక్ షీ ఈజ్ అ మోడల్ ఇన్ దిస్ మూవీ. సో ఈ షాట్లో అయితే మనం ఇక్కడ చూడొచ్చు 3 పోస్టర్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటైతే 1957లో రిలీజ్ అయిన మదర్ ఇండియా పోస్టర్, ఇంకోటి ఇక్కడ ఉన్నది 1972లో రిలీజ్ అయిన సీత అండ్ గీత మూవీ నుంచి పోస్టర్. ఇక ఈ పోస్టర్ ఏదని అయితే సరిగా తెలియలేదు, చూస్తుంటే 1966లో రిలీజ్ అయిన అమరాపల్లి మూవీ నుంచి తీసుకున్న పోస్టర్లో అయితే అనిపిస్తుంది. ఈ సీన్లో అయితే మేబీ ఈ అమ్మాయి మోడల్ అయి ఉండొచ్చు. అందుకే వీళ్ళంతా ఇక్కడ నుంచి షూట్ చేసి ఏదో మూవీ కోసం అయితే షూట్ చేస్తున్నట్టు అయితే ఉన్నారు, మూవీ కోసం ఆర్ మేబీ ఎనీథింగ్. నెక్స్ట్ విక్రమ్ మాలిక్ ఎవరినో చంపేసినట్టున్నారు. బ్లడ్ అంతా బాడీకి ఎగిరి ఇక్కడ ఒక రా లుక్ అయితే ఇచ్చారు. తర్వాత ఈ షాట్లో సోడా బాటిల్స్ ఒకటి దానికొకటి అయితే గుద్దుకున్నట్టు అయితే చూపెట్టారు. అంటే అటు పక్క నుంచి తోస్తే వచ్చి దీనికి పడింది. ఇక్కడ ఎవరిదో చేతులు అయితే కొడుతున్నారు సుత్తి తీసుకొని, అదైతే మనం చూడొచ్చు. అలాగే సరిగా గమనిస్తే చేతికి గోర్లు కూడా పీకేసి ఉంటారు. ఇక్కడైతే మనం చూడొచ్చు వాటిని. నెక్స్ట్ ఇక్కడ ఖైద్ లాహోర్ ప్యారడైస్లోకి వస్తుంటే ఇక్కడ అందరూ ఇంతగా అయితే చూస్తున్నారు. అంటే ఎవరిమే రేంజ్లో అయితే చూస్తున్నారు. మేబీ ఈ రేంజ్లో డ్రెస్సింగ్ స్టైల్ ఉన్నందుకేమో. నెక్స్ట్ అయితే ఇక్కడ షికంజా మాలిక్ కొంతమందిని చంపేస్తున్నాడు. కొంతమంది ఇక్కడ ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ అన్నట్టు షాక్ అయి చూస్తుంటే, కొంతమంది అయితే వాళ్ళని చంపడానికి అడ్డుగా నిల్చున్నారు, వాళ్ళు పారిపోకుండా. ఇక్కడైతే చూడొచ్చు వాళ్ళని లోపలికి తోస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ సర్కిల్లో బయట ఉన్న వాళ్ళందరూ వాళ్ళని పారిపోకుండా ఆపుతుంటే లోపలైతే పారిపోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అదైతే మన మిషన్లో చూడొచ్చు ఇక్కడంతా. నెక్స్ట్ ఈమె నాని మద్దరని అనుకుంటున్నా. ఆమె ఐ షాట్ నుంచి నాని ఐ షాట్కి అయితే ఒక ట్రాన్సిషన్ షాట్ అయితే పెట్టారు. సో నెక్స్ట్ ఇక్కడ గన్ను పట్టుకొని జడల్ అయితే నించున్నాడు. ఇదైతే సేమ్ ఆ ఆర్చ్ దగ్గర ఉన్న షాటే.
ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు రెడ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాడు. ఇదైతే లాస్ట్లో చెప్తా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ జైల్ షాట్లో అయితే అందరూ నాని చంపడానికి అయితే ఎవరు రాలేదు, అందరూ వాడి జడల్ని కట్ చేయడానికి వచ్చారు. ఇదైతే మనం ఇక్కడ చూడొచ్చు, జడలు కట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు. అంతేకాదు ఈ సీన్లో కూడా ఎవరు వాడిని చంపడానికి అయితే ట్రై చేయరు, అందరూ వాని జడల్ని కట్ చేయడానికనే కత్తిని ఎలా అంటున్నట్టయితే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇది ఆ సేమ్ షాట్ ఇందాకైతే మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ పార్టీ వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ కొట్టేస్తున్నాడు. దీని తర్వాత దీని నుంచి ఒక ట్రాన్సిషన్ అయితే పెట్టారు. ఇది షికంజా మాలిక్ ఇంటి ముందరే జరుగుతుంది. జడల్లో అయితే కొంతమందిని కొడుతున్నాడు. ఇదైతే మేబీ ఇందాకైతే మనం ఒక సీన్లో చూసాం కదా, చేతులని తో కొట్టడం, దాన్ని చూసి జడల్ హర్ట్ అయ్యి మేబీ వాళ్ళపైన రివర్స్ అయ్యాడేమో. ఇది షికంజా మాలిక్ ఇంటి ముందర ఆయన ఎలా చెప్తున్నా అంటే, ఇంకో ఈ కత్తి షాట్లో అయితే ఇక్కడ అందరూ పరిగెత్తుకొస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో అయితే మనం చూడొచ్చు సేమ్ షికంజా మాలిక్ ఇల్లు ఇలానే ఉంది. సేమ్ అదే కత్తితోనే నరుకుతున్నారు వీళ్ళందరినీ. జడల్ వాళ్ళని నరుకుతుంటే పక్కలో ఉన్న జనం అంతా ఎస్ఐ నా కొడుకుని అన్నట్టు వాళ్ళని ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. అదైతే మనం వాళ్ళ రియాక్షన్లో అయితే చూడొచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఈ షాప్ సీన్లో అయితే మనం ఇక్కడ సరిగా గమనిస్తే ఇక్కడే ఖైద్ లాహోర్ అయితే ఉంది. ఇక తనతో పాటు మనం ఇందాక చెప్పుకున్నట్టయితే కుక్క కూడా అక్కడే ఉంది. ఇందాక చెప్పాను కదా కుక్కని గుర్తుపెట్టుకోండి అని, ఇగో ఇక్కడైతే కనిపిస్తుంది ఆ కుక్క. ఈ షాట్ని అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే డ్రెస్ మొత్తాన్ని అయితే దీన్ని అయితే ఇంకో షాట్లో చూపెట్టారు, అప్పుడు చెప్పుకుందాం. ఈ రెడ్ డ్రెస్ని అయితే అట్లనే గుర్తుపెట్టుకోండి. ఇదైతే ఇక్కడ వీళ్ళందరినీ కొట్టేసిన తర్వాత జరిగే సీన్ అయితే చెప్పుకోవచ్చు. అలా ఎందుకు చెప్తున్నా అంటే మనం అయితే ఇక్కడ చూడొచ్చు నాని కళ్ళకి కాటుక పెట్టుకున్నాడు. ఇక ఈ టీజర్ మొత్తంలో ఇక్కడ తన కాటుక అయితే పెట్టుకోడు. సో మేబీ ఈ సీన్ తర్వాత వాళ్ళ జనాలందరినీ వాళ్ళపైన ఆపోజిట్ కోసం మోటివేట్ చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఒక షాట్ అయితే ఒక విలన్ వాళ్ళ సైడ్ వాళ్ళ నోరు పట్టుకొని వాడిని కొట్టి చంపేస్తున్నట్టయితే చూపెట్టారు. సో మళ్ళీ ఇక్కడ వాళ్ళందరినీ మోటివేట్ అయితే చేస్తున్నాడు మాలిక్ పైన రివర్స్ అవ్వడానికి. ఇక్కడ కొంతమంది వీళ్ళనైతే చూసుకోండి, వీళ్ళు గన్స్ అయితే పట్టుకున్నారు కానీ షూట్ చేయట్లేదు. అందరిది అంటే ఫైర్ అయితే రావట్లేదు బయటికి. ఇప్పుడైతే అందరూ మలిక్కి ఆపోజిట్ అయిపోయారు. ఇది జస్ట్ వీళ్ళ బస్తీ వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ సీన్లో అయితే అదే చెత్త కుప్పలో నాని అయితే ఇక్కడ ఎవరో గుండుగానే వేసేస్తున్నాడు. మనమైతే ఇందాక ఒక గుండుగాటిని గుర్తుపెట్టుకోమని చెప్పాం కదా, మేబీ వీడు వాడేనేమో. ఇక్కడైతే మనం జడలో ఒక గన్ అయితే చూడొచ్చు. ఇది ఫస్ట్ రా స్టేట్మెంట్ టీజర్లో అయితే చూపెట్టారు. ఇక్కడే విక్రమ్ మాలిక్ కూడా ఉన్నాడు. మనమైతే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బ్లాస్ట్ జరిగిన వెంటనే ఇక్కడ విక్రమ్ మాలిక్ అలాగే అతనితో పాటు వచ్చిన వాళ్ళందరూ భయపడుతున్నారు. ఇదిగోండి చూడండి, ఇక్కడ వెల్కమ్ టు జడల్ జమానా అని అయితే ఒక బర్త్డే విషెస్ ఇదైతే వదిలారు కదా, అందులో అయితే ఇదే ఉంది. సీన్లో జడల్ వాళ్ళ పీపుల్ అందరూ కలిసి ఎవరిపైన అటాక్ చేస్తున్నట్టయితే చూపెట్టారు. వీళ్ళు జడల్ వాళ్ళ పీపుల్ అని ఎలా చెప్తున్నా అంటే ఇక్కడ కిరీటాన్ని అయితే మనం ఇంకోసారి చూడొచ్చు. నెక్స్ట్ సంపూర్ణేష్ బాబుని అయితే చూపెట్టారు. మేబీ సంపూర్ణేష్ బాబు అండ్ జడల్ ఇద్దరు ఒకే బస్తీ వాళ్ళు కాదు, వేరు వేరు బస్తీల్లో ఉంటారు. జడల్ పోయి వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నాడు, ఎందుకంటే మలిక్ పైన రివర్స్ అవ్వడానికి. ఒకే బస్తీ వాళ్ళు కాదు అని ఎలా చెప్తున్నా అంటే ఇక్కడైతే చూడొచ్చు, వీళ్ళకైతే కొంచెం ఇల్లులు బాగుంటాయి. అక్కడ అన్ని రేకుతో చేయించిన ఇల్లులు ఉంటాయి, ఇక్కడ మొత్తం సిమెంట్తో బాగా కట్టిన ఇల్లులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఒక తెలుగు సినిమా పోస్టర్ అయితే ఉంది. ఇదేదో మీరే చెప్పండి, ఇది మీకు ఈరోజు ఇస్తున్న హోంవర్క్. ఇక ఈ పోస్టర్ అయితే 90sలో రిలీజ్ అయిన ఒక సిగరెట్ యాడ్ అనే చెప్పొచ్చు. ఇగో ఇదే చూసుకోండి యాడ్ అయితే. నెక్స్ట్ ఇందాకైతే మనం ఈ షాప్ అయితే చెప్పుకున్నాం కదా, ఇక్కడ వాళ్ళందరినీ కొట్టేసిన తర్వాత ఎవరికో మాట్లాడుతున్నారు. సేమ్ అదే షర్ట్, అలాగే చేతిలో ఇది కూడా చూడొచ్చు. దీన్ని ఏమంటారో తెలియదు కానీ మేబీ ఇది ఫైట్ చేయడానికి యూస్ చేస్తారు కదా, గుద్దడానికి అని. అదైతే మనం చేతిలోనే చూడొచ్చు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ మాలిక్ ఇంటి ముందు ఫైట్ షాట్ తర్వాత నీటిలో అంత బ్లడ్ అయితే వచ్చి కలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్గా అయితే ఇది స్టార్టింగ్లో చూపెట్టిన షాట్ అయితే నేను చెప్పుకోవచ్చు. ఇక్కడ రెయిన్ పడుతుంది, ఈ స్కూటర్ అయితే బ్లాస్ట్ అవుతుంది. ఇది మేబీ జడల్ స్కూటర్ అయి ఉండవచ్చు. నాకు తెలిసినంత వరకు ఇది క్లైమాక్స్ ఆర్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే షాట్ అని అనుకుంటున్నా, ఎందుకంటే జడల్ ఇక్కడ కొంచెం రిచ్ అయినట్టయితే చూపెట్టారు. ఇందాకైతే మనం ఒక రెడ్ షర్ట్ షాట్ని అయితే గుర్తుపెట్టుకోమని చెప్పాం కదా, అగో ఇదిగోండి సేమ్ అదే షాట్. ఇది కూడా చేతిలో అయితే మనం గన్ చూడొచ్చు. సేమ్ ఇక్కడ ఈ స్కూటర్ బ్లాస్ట్ అవుతుంది కదా, ఇక్కడ పక్కలో బైక్స్ అయితే మనం చూడొచ్చు. ఆ స్కూటర్ పక్కలో ఉన్న బైక్ జడల్ వెనకాల అయితే ఉన్నాయి. ఇక దీని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేది క్లైమాక్స్లో ఏ ఫైట్ సీక్వెన్స్. ఇందులో అయితే జడల్ అందరినీ కొట్టేసి తనకైతే తను దిష్టి చేసుకుంటున్నాడు. ఇదైతే జడల్ తనకి తీసుకుంటున్న దిష్టిలో ఎలా కాదు, నాకైతే నాని తను టైర్ 2 నుంచి టైర్ 1లోకి వస్తున్నాడు కదా, దానికోసం దిష్టి తీసుకున్నట్టయితే అనిపించింది.
సో ఇవి కాకుండా రీసెంట్గా కొన్ని టీజర్స్ అయితే వదిలారు కదా, విక్రమ్ మాలిక్ బర్త్డే, అందులో అయితే ప్యారడైస్ని పూర్తిగా చూపెట్టారు. ఇందులో అయితే నేను ఇది జడల వాళ్ళ బస్తీ, అలాగే ఇది సంపూర్ణేష్ బాబు వాళ్ళ బస్తీ అని అయితే అనుకుంటున్నా. మధ్యలో ఈ ఆర్చ్ అయితే వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేసింది డిఫరెంట్ బస్తీస్గా. అలాగే షికంజా మాలిక్ది ఇంటిని కూడా విక్రమ్ మాలిక్ బర్త్డే దీంట్లో అయితే చూపెట్టారు. సో ఇందాకైతే మనం దీంట్లో చెప్పుకున్నాం కదా, విక్రమ్ మాలిక్ నడుచుకుంటూ వస్తున్నాడని ప్యారడైస్లోకి. అక్కడ ఉన్న కత్తి అయితే ఇదే చూసుకోండి, ఇక్కడ చేతి పైన అయితే చూడవచ్చు. ఇక్కడ వెల్కమ్ టు జడల్ జమానా అన్న తర్వాతే ఈ బ్లాస్ట్ అయితే జరుగుతుంది. అదైతే మనం ఈ సీన్లో చూడొచ్చు. ఇక్కడ బ్లాస్ట్ జరుగుతుంటే ఇక్కడ ఇతను భయపడుతున్నాడు విక్రమ్ మాలిక్ అయితే. సో ఈ సీన్లో జడల్ అందరినీ కొట్టేసిన తర్వాత డ్రాగన్ అంటే ఎన్టీఆర్ ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరు తలపడు. సో ఇది గైస్ ది ప్యారడైస్ మూవీ టీజర్ని 10 to 15 టైమ్స్ చూశాక మనకు దొరికిన మైక్రో డీటెయిల్స్ అయితే. ఒకవేళ మనం ఏదైనా డీటెయిల్ని మిస్ అయింటే కమెంట్స్లో చెప్పండి. ఈ టీజర్ మొత్తంలో అయితే మనం చూస్తే అందరి మ్యూజిక్ డైరెక్టర్ అందరి పేర్లు కూడా ఫస్ట్ అయితే ఒక రెడ్ కలర్లో కాకి అయితే వస్తుంది. తర్వాత కాకి ముందు ఆ డైరెక్టర్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎనీవన్ పేరు అయితే పడుతుంది. సో ఇదైతే చాలా బాగా ఎడిట్ చేశారు. సో మీకైతే ఈ టీజర్ చూసిన తర్వాత ఏమనిపించిందో చెప్పండి కామెంట్స్లో. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ రీస్. థ్యాంక్ యూ.